Good morning friends, welcome to KSK Educational Channel. The second lesson is a Benares. Okay, the Benares lesson was written by Aldous Huxley. Okay, what is the theme of the lesson? The Benares we used to call as a Kashi. Okay, it is I think in Uttar Pradesh. Okay, the Benares was located by the bank of Ganges. ఈ బెనారస్ అనే లెసన్ దేని గురించి ఉందంటే ఆల్డస్ హ్యాక్స్లీ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ఇండియాకి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అతను ఒక విచిత్రమైన ప్రవర్తనని మన కాశీ దగ్గర చూడడం అనేది జరుగుతుంది. బెనారస్ అంటే కాశీ. ఓకే, దీంట్లో ఏంటంటే మన ఇండియాలో ఎలాంటి బలమైన సూపర్స్టిషన్స్, అదేవిధంగా ఈ రిలీజియన్గా కావచ్చు, అదేవిధంగా ఈ దేవుడి పైన ఉండే నమ్మకాలు ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపించేసి దీనిపైన అతని బెనారస్ అనే ఒక లెసన్ రాయడం అనేది జరిగింది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా సుమత్రా అనే ఒక ప్లేసు సౌత్ ఆఫ్రికాలో కొన్ని మైల్స్ దూరంలో ఇండియాకు ఉన్న లొకేషన్లో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంటే మన హిందువులు సూర్యుడిని ఒక పాము వెళ్ళి మింగుతుంది, దాన్ని కాపాడడం కోసం అనేసి చాలామంది గంగా నది ఒడ్డుకు చేరుకొని ప్రార్థనలు చేయడం అతనికి ఒక విచిత్రమైన ప్రవర్తనని తెలియజేస్తుంది. సూర్యుడు అనేది ఒక పెద్ద ప్లానెట్, అదొక మండే అగ్నిగోళం, దాన్ని ముట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అలాంటిది దాన్ని ఒక పాము వెళ్ళి మింగుతుంది, దాన్ని ఇక్కడ వీళ్ళంతా మంత్రాలు చేస్తే ఆ పాము సూర్యుని వదిలిపెడుతుందని దాని గురించి లెసన్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తురు అని చెప్పడం కోసం మాత్రమే ఈ లెసన్ ఇక్కడ మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వీ కెన్ గో టు ద లెసన్. ఇంట్రొడక్షన్. Aldous Huxley was an English writer, novelist and philosopher. He was a best novelist. He was nominated for the Nobel Prize in Literature 7 times. Okay, it was the Benares was written by Aldous Huxley. Aldous Huxley అనే అతను చాలా గొప్ప రైటర్. ఎందుకంటే అతను నా నోబెల్ ప్రైజ్కి 7 టైమ్ లిటరేచర్లో నామినేట్ అయిన గొప్ప పర్సన్. ఓకే, లెట్స్ సీ. ఇన్ ద ఎస్సే రైటర్ డిస్క్రైబ్స్ అబౌట్ ద ఇండియన్స్ బిలీవ్ టువర్డ్స్ ద సోలార్ ఎక్లిప్స్ అండ్ సూపర్స్టిషియన్స్. సోలార్ ఎక్లిప్స్ అండ్ సూపర్స్టిషియన్స్ అంటే మన ఇండియాలో సూపర్స్టిషన్స్, అదేవిధంగా సూర్యగ్రహణం గురించి ఉన్న నమ్మకాల గురించి తెలియడం ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్. The solar eclipse was about visible from Benares, but it needed more than smoked glass to see it. Writer came to observe it on the particular day. The city of Benares, a pilgrim place, was crowded with pilgrim place crowded with a big population. Millions of people from all over the country come there to save the sun. Came there to save the sun from serpent. He expresses his surprise at Indians' ability to see the eclipse that was taking place at a far-off place like Sumatra. He surprises the desire of Indians to save the sun from the clutches of evil serpent. He feels pity for the women of royal families as they were not as free as common people to take a holy dip in the sacred waters. The time of climax came at last. The eclipse was to take place suddenly. The Brahmins started sitting in a line like cormorants, chanting and singing. Okay, the main theme of the lesson ఏంటంటే ఇక్కడ సుమత్రా అనే ఒక దూరమైన ప్రదేశంలో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంటే మన అంతా దేశం నుంచి యాక్చువల్గా సోలార్ ఎక్లిప్స్ ఎక్కడ ఏర్పడ్డా మనం దాన్ని డైరెక్ట్గా చూడలేం. ఒక స్మోక్డ్ గ్లాస్ పెట్టి దాని నుంచి మనము డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సోలార్ ఎక్లిప్స్ ఏర్పడడం అనేది ఏంటంటే సూర్యుడిని యొక్క కాంతి భూమి పైన పడకుండా మధ్యలో చంద్రుడు వచ్చి అడ్డుకుంటాడు. దట్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్. కానీ ఇక్కడ ఇండియన్స్ అంతా ఈ బెనారస్ అనే ప్లేస్కు చేరుకొని ఆ సూర్యుని పాము మింగుతుంది, ఆ పాము నుంచి మనం అంతా కాపాడాలనేసి ఆ బ్రాహ్మణ్స్, అదేవిధంగా చాలామంది పబ్లిక్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ గ్యాదర్ చేసి మంత్రాలు చదవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు.
అంటే వాళ్ళు చేసే మంత్రాలకు ఆ మింగబోయే పాము సర్పెంట్ ఆ సూర్యుని వదిలిపెడుతుందని వాళ్ళ యొక్క నమ్మకం. దాని గురించి అతను ఇక్కడ సెటర్స్ రాయడం అనేది జరిగింది. లాటర్ ద ఆథర్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ పూర్ ఇండియా వెన్ హీ కేమ్ ఇన్ టు ద సిటీ ఆఫ్ బెనారస్ ప్లేస్డ్ విత్ బెగ్గర్స్. He saw a sacred bull eating away the rice from one of the sleepy beggars. The writer says that being stupid and having no imagination, animals behave more sensible than men and women, but they are happy when the whole mankind was engaged to influence gods for their benefit. The bull came with timely care and ate away the rice given to a beggar in a charity. చూడండి, ఇక్కడ ద రైటర్ ఈస్ గోయింగ్ టు కంపేర్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ విత్ ఎనిమల్స్. ఈ సెడ్ దట్ సమ్ టైమ్స్ ద ఎనిమల్స్ బిహేవ్ వెరీ సెన్సిబుల్ దెన్ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని సమయాల్లో మనుషుల కంటే పశువులు, జంతువులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయని చెప్తా ఉండు. ఇక్కడ మన వాళ్ళంతా దేవుణ్ణి ఇంప్రెస్ చేసి ఏదో వాళ్ళ యొక్క పర్సనల్ గెయిన్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే, ఆకలి చంపుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే, ఈ పశువులు మాత్రం ఆకలితో అవి ఎలాంటి ప్రార్థనలు చేయకుండా అక్కడ బెగ్గర్స్కు బౌల్స్లో వేసిన ఆ గ్రెయిన్స్ని తిని వాటి యొక్క కడుపు నింపుకుంటున్నాయి. అదేవిధంగా వాటికి దాహమైనప్పుడు నీళ్ళు తాగుతున్నాయి, వాటికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్తూ ఉన్నాయి. కానీ ఇన్ని తెలివితేటలున్న మనుషులు మాత్రం ఇలాంటి పిచ్చి చాషలతోటి దేవుణ్ణి ఏదో కాపాడడం కోసం వాళ్ళు ఇవన్నీ చేయడం అనేది చాలా ఫూలిష్గా ఉందనేసి చెప్తా ఉండు. రైటర్ సేస్ దట్ టు సేవ్ ద సన్ ఏ మిలియన్స్ ఆఫ్ హిందూస్ విల్ అసెంబుల్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ది గ్యాంగీస్. హౌ మెనీ వుడ్ అసెంబుల్ టు సేవ్ ఇండియా? మచ్ ఆఫ్ దర్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ స్టూపిడ్ సూపర్స్టిషన్స్. చూడండి, ఇక్కడ రైటర్ ఏం చెప్తాను అంటే, ఒక దేవుణ్ణి అంటే ఒక సూర్యుని పాము నుంచి కాపాడడం కోసం ఇంతమంది జనాలు ఇక్కడ గ్యాదర్ అవడం చాలా బాగుంది. కానీ ఒక ఇండియాకి సమస్య వస్తే ఎంతమంది అసెంబ్లీ వేసి ఇండియాని సేవ్ చేస్తారు? ఓన్లీ టు సేక్ ద గాడ్ అండ్ టు సేవ్ ద గాడ్ ఫ్రమ్ ది సర్పెంట్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ గ్యాంగీస్. బట్ హౌ మెనీ పీపుల్ కమ్ ఫార్వర్డ్ టు సేవ్ ద ఇండియా ఇఫ్ ఇట్ ఈస్ ఇండియా ఇన్ ఏ ప్రాబ్లం? అంటే ఇక్కడ మనం ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తున్నామో మనము దాని గురించి చెప్తా ఉండు. అంటే ఎంత స్టూపిడ్ సూపర్స్టిషన్స్ నమ్ముతా ఉన్నాం అనేసి. యాక్సిలెస్ సేస్ ఇండియా విల్ నెవర్ బీ ఫ్రీ అంటిల్ ద హిందూస్ అండ్ ద ముస్లిమ్స్ గివ్ అప్ ఆల్ దేర్ సూపర్స్టిషన్స్ అండ్ ట్రై టు రియలైజ్ దేర్ ఓన్ స్టేట్ ఆఫ్ లైఫ్. భారతదేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే హిందువులు, ముస్లింలు కులమతాల గురించి ఆలోచించకుండా ఇలాంటి మూఢనమ్మకాలను ఎప్పుడైతే పక్కన పెట్టేసి రియలైజేషన్ అవుతారో అప్పుడు మాత్రమే మన ఇండియా డెవలప్మెంట్ అవుతుంది అనేసి చెప్తా ఉన్నాడు. ఓకే, ఎగ్జామ్స్లో